హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చెర్రీ గాంధారి. మేమైతే ఎవ్రీ ఇయర్ టూర్కి అయితే వెళ్తున్నాం కదా. ఈ ఇయర్ కూడా టూర్కు బయలుదేరినాము. మన మారుతి ట్రావెల్ నుండి బస్ తీసుకోవడం జరుగుతుంది ప్రతిసారి. ఈసారి అయితే హైదరాబాద్ నుండి ఓంకారేశ్వర్, ఉజ్జయిని, మథుర, ఆగ్రా, అక్కడి నుండి అయోధ్య, ప్రయాగ్రాజ్, కాశీ నుండి ఇంకా పూరి జగన్నాథ్, ఇంకా మధ్యలో ఇంకేమున్నాయో చూసుకుంటా అట్లా బయలుదేరుతున్నాము. వీళ్ళే మా డ్రైవర్ సార్లు, పర్ఫెక్ట్ నడిపిస్తున్నారు. మీరు ఎవరన్నా టూర్కి ప్లాన్ చేస్తే మారుతి ట్రావెల్ను సంప్రదించండి. పర్ఫెక్ట్ ఉన్నాయి బస్సులు, డ్రైవర్లు కూడా పర్ఫెక్ట్ డ్రైవర్లు. వీళ్ళు మాకైతే ఎట్లాంటి ఇబ్బంది లేకుండా తీసుకుపోతుర్రు. ఇప్పుడని కాదు, లాస్ట్ ట్రిప్లో కూడా తీసుకుపోయారు బాగానే. మీరు కావాలంటే వీళ్ళని సంప్రదించండి. మారుతి ట్రావెల్స్ అత్తాపూర్లో వీళ్ళ బస్సులు ఉంటాయి. వీళ్ళ ఆఫీస్ వచ్చేసి మాసప్ ట్యాంక్, విజయనగర్ కాలనీ. ఇంకా మా వాళ్ళందరూ ఏం చేస్తున్నారో చూడండి ఫ్రెండ్స్. ఈయన మా సీనన్న, ప్రతిసారి మన గుంటలు చేసేటైనా. సీనన్న హాయ్ చెప్పు, మీ వంటల గురించి చెప్పు. మాకు ప్రతిసారి అయితే సీనన్న బాగా వండి పెడుతుండు, బాగా టేస్టీగా చేస్తాడు. అన్న రింగ్ రోడ్ దగ్గరనే ఉంటాడు. కావాలంటే వాళ్ళన్నా నంబర్ తీసుకోండి, నంబర్ పెడతా ఇలా. చెప్పన్నా ఏం చెప్తలేవు నువ్వు? ఏం చెప్పాలి? ఇగో హాయ్ చెప్పు కాక. ఇగో మా చిన్నమ్మాయి, మా నాన్న, అమ్మ, మా బాస్కెట్. ఇగో మా రాజ్ చెట్టు ఎప్పుడు ఫుల్ యాక్టివ్గా జోష్గా పనిచేస్తుంటాడు. టూర్ అనగానే ముందు ఆయననే ఏదైనా కానీ ముందుండి నడిపించేది. ఇంకా ఈమెనేమో మా వదిన, ఆమె కూడా ఫుల్ జోష్లు ఉంటుంది. అంటే ఏ పని చేయదు కానీ టూర్లో కూర్చొని తిరగడానికి టూర్లో ఓన్లీ. విన్నారు కదా, ఏ పని చేయొద్దు అని చెప్పి స్పెషల్గా వంట చేయడానికి కూడా వేరే వాళ్ళని తీసుకొని సీనన్నకి క్యాటరింగ్ ఇచ్చి తీసుకొని వచ్చి వీళ్ళకి ఖాళీ రెడీ కావాలి, తినాలి, గుడిలు దర్శనం చేసుకోవాలి, అంతే. వేరే పని ఏది చెప్పియం వీళ్ళకు. అదే చెప్తుంది మా వదిన. ఇగో మా చెర్రి బాబు హాయ్ చెప్తున్నానా. ఇగో హాయ్ చెప్పు. ఇగో డాడీ హాయ్. ఫుల్ జోష్లో ఉన్నాడు ఈయన కూడా. ఇగో కిషు బాబు, వీడు కూడా ఫుల్ జోష్లో ఉన్నాడు. ఇంకా మా మోడల్ దీపిక, చెప్పు నీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది మన ట్రిప్లా? బ్యాగ్ తర్వాత చదువుకుందు కానీ మా పండుగాడు అప్పుడే ఆవేశపడి ఉరికొచ్చాడు ముందట, నేను ముందు అని చెప్పి ఇంటర్వ్యూ. చిట్టి ఇగో ఏమే మా చిట్టి ఎప్పుడు తినడం, పడుకోవడం, అంతే. ఏం చేయదు, మరి ఏం చేయదు. ఇంకా టూర్కి వస్తే మట్టుకు దర్శనానికి వెళ్దామంటే కూడా ఏసీ ఫుల్ పెట్టుకొని, ఇగో చూడండి 2 ఏసీలు పెట్టుకొని ఒక్కతే కూర్చుంది. మళ్ళీ ఇంకా ఎవరు కూర్చుంటే మళ్ళీ ఏసీ సరిపోదు అని చెప్పి మంచిగా నిద్రపోతుంది. మా రవి బాబు ఈసారి ఫుల్ మెయింటెనెన్స్ వాడే చేస్తుండు, ముందటుండి అన్నీ నడిపిస్తుండు. ఈడు జై బాబు టూర్లో బాగా ఇబ్బంది పెడుతుర్రు, ఇది అది ఇప్పిమని చెప్పి. చెప్పురా నీ ఎక్స్పీరియన్స్, చెప్పురా రవి. అనిపిస్తుంది మేము టూర్ అట్టుకున్నది ఒక సైడు, మళ్ళీ వచ్చింది ఒక సైడు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. మాకైతే శ్రీకృష్ణ జన్మభూమి చూసి మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇది చాలా సంతోషం. ఇగో ఈడు
మా పప్పు, నిక్ నేమ్ పప్పు, ఫుల్ నేమ్ ఏమదిరా విశ్వనాథ్. చెప్పరా ఏం చెప్పాలి? మీ ఫీలింగ్ ఈ టూర్ లా ఎట్లా జరుగుతుంది? ఎండలు మస్తు కొడుతున్నాయి, కాలు కాలుతున్నాయి కింద. ఆ. టైం కి ఫుడ్ లేదు, ఫుడ్ ఉంది కానీ టైం కి లేదు. అరే ఫుడ్ బాగానే తింటారు కదరా. అంటే టైం కంటే మనం జర్నీ చేస్తున్నాం కాబట్టి మంచిగా చెట్టు అది చూసుకొని తినే వరకు 1 గంట లేట్ అవుతుంది, వెనక ముందు అవుతుంది. టైం టు టైం తినాలంటే కాదు కదా. చెప్పురా బాబు. ఈడైతే నైట్ 2 గంటలకు లేచి చూసినా కానీ ఫోనే చూస్తుండు, మళ్ళీ పొద్దున లేచి 5 గంటలకు లేచి చూసినా కానీ ఫోనే చూస్తుండు. ఈ టూర్ అంటేనే ఫోన్ అంటేనే టూర్ అన్నట్టు అయిపోయింది వీడు. ఇంకా ఈమె అయితే ఇంకా ఏం చెప్పొద్దు, బాబాయ్ వైఫై ఆన్ చేయి బాబాయ్ అంటది. ఆమె కూడా ఎప్పుడు స్నాప్ చాట్ ఇన్స్టాగ్రామ్లలోనే ఉంటది. ఆమె కూడా ఒక్కటే చూసుడు. ఇంకా ఇట్లా ఉన్నాయి చూడండి ఇలా. ఇంకా ఈమెనేమో మా కావ్య అయితే ఫుల్ ఎక్సైటింగ్ ఉంది ఈ టూర్లా. ఒకసారి ఏంటి ఈమె అభిప్రాయం కూడా తెలుసుకుందాం మనం. చెప్పండి కావ్య గారు, మీరు మీ ఫీలింగ్. ఇట్లాంటి పుణ్యక్షేత్రాలు చూడడం అదృష్టం అందరికీ దొరకదు. మహాకాళేశ్వరుడిని దర్శనం చేసుకోవాలంటే ఆయన పిలిపిస్తే తప్ప పోలేమంట. మరి మా అందరిని పిలిపించిండు, మా అందరి అదృష్టం అది. అండ్ మా ఫ్యామిలీ కూడా చాలా మంచి ఫ్యామిలీ, అందరు మంచిగా కోఆపరేట్ చేస్తారు. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం, ఒకరి కోసం ఒకరు బ్రతుకుతారు. అందరూ చాలా బలమైన కుటుంబం మాది. ఓకే, థ్యాంక్ యూ. ఈమె మా శ్రీమతి. చెప్పండి మేడం, మీ ఫీలింగ్ ఏంది? ఈమె కూడా చాలా కష్టపడింది పాపం, తినడానికి ఎండల చెమటలు పడుతున్నా కానీ అట్లనే తినుకుంటా. ఇప్పుడు ఈ టూర్ గురించి మీ ఫీలింగ్ చెప్పండి, ఎట్లుంది? టూర్కి వచ్చి 3 days అయింది. 3 days ఏం చెప్పమన్నావు? ఇంకో 2 days అయితే చెప్తాము. మొత్తం 10 days ట్రిప్ ఇది. 3 days అయిందంట. 3 daysలో ఏం చెప్పాలి అని చెప్పి ఏం చెప్తలే. ఈమెమో వద్ద చెప్పండి. చాలా బాగుందా? నో కామెంట్స్. ఇగో బస్సునైతే సగం తీసేసి సీట్లు ఫుల్ బెడ్రూమ్ లాగా చేసినాం విత్ ఫర్నిచర్ తోని. ఈయన మా పెద్దన్న. ఇంకా ఆయన కూర్చున్నాడు కాదు నాతోని, తిన్నా నిండా వన్నా అన్నట్టుగా వండుకోండు, ఇంకేం వద్దు అని చెప్పి. ఈడు మా చెర్రి బాబు. ఇగో ఈడు మా ఇంకొక అన్న అవుతాడు. ఈడు కూడా అంతే. చెయ్యి లేపనికి కూడా బరువు అయిపోయింది దానికి. చెయ్యి కూడా లేపుతున్నా వద్దా అన్నట్టుగా లేపుతుండు. ఇగో ఈడ ఇంకా 2 పాష్ కిడ్లు ఉన్నాయి. చెప్పండి. చాలా బాగుంది, కాకపోతే ఎండలు ఇంటికి వెళ్ళే దగ్గర మొత్తం బ్లాక్ అయ్యి వెళ్తాము. చాలా ఎండలు ఉన్నాయి యూపీలా, ఎంపీలా. టెంపుల్ అలా కాలు కాలుతున్నాయి బాగా, నడవనికి వస్తలే. కాలు మొత్తం మండిపోయి ఎట్లయితున్నాయి కాలు అంతా ఎర్రగా అయిపోయినాయి పాపం మౌన్ కాళ్ళు ఎండకి. అగో ఎర్రగా అయిపోయినాయి. అరే మళ్ళీ ఇంకో టెంపుల్లో నడవనికే రాదు. ఇదిగో మా అంజుశ్రీ సెకండ్ రిచ్ కిడ్. అయ్యో వీడు మా చిన్నోడు అందట్లా, కానీ చిన్నోడు అంటాడు మాకన్నా పొడుగుగా ఎక్కువ ఉన్నాడు, చిన్నగా లేడు. పేరుకే చిన్నగా కానీ పొడుగు ఎక్కువ అయిపోయినాడు. అందరినీ డామినేట్ చేస్తాడు. కానీ మస్తు హుషారుగా ఉంటాడు. ఏ పని చెప్పినా కానీ హెల్తీగా చేస్తాడు. చెప్పురా. ఇంట్లోకి ఎలాగుంటాడు, బయట ఎలాగుంటాడు? ఎందుకు తల్లి అట్లా? ఇంట్లో ఎట్లుంటాడు, బయట ఎట్లుంటాడు? ఇంట్లో ఏమో కోపంగా ఉంటాడు, బయట ఏమో హ్యాపీగా ఉంటాడు. అయ్యా ఫోన్ పట్టుకుంటాడు రోజు. రాత్రి పూట కూడా పండుకునేటప్పుడు కూడా ఫోన్ చూస్తాడు. అంతేనా? ఈడ చూస్తలేడుగా మళ్ళీ చూస్తాడు. నేను చూసిన మంచిగా
రాత్రి మంచిగా వండుకొని ఫోన్ చూస్తాడు. రాత్రిరా ఆ, అవునా పిల్లలే అనుకున్నా కానీ మా చిన్నోడు కూడా నైట్ మొత్తం ఫోనే చూస్తుండ అని చెప్పి చెప్తుంది. ఇన్స్టాగ్రాము అవి చెప్పరా నీ ఫీలింగ్ చెప్పరా. బాగుంది. ఇవాళ కృష్ణుని జన్మస్థలం చూసినాం, చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. ఇంత అంటే ఇంత దూరం వస్తామో రామో అనుకున్నాము, కానీ అదృష్టం మా ఎంత దేవుని జన్మస్థలం చూసినాం. చాలా హ్యాపీగా ఉంది, చాలా ఎంజాయ్ చేస్తున్నాము. మంచిగా ఫ్యామిలీ ట్రిప్ అంటే మా ప్రతి ఒక్క ఫ్యామిలీలు చూసి కనీసం ఇట్లా ఒక 1 year 2 years 3 years కన్నా ఒకసారి కనీసం ఇట్లా తిరిగితే చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు ఎంజాయ్ చేస్తారు, రిఫ్రెష్గా అనిపిస్తుంది. పైసలు రోజు చూడండి మళ్ళీ తిరిగారు. ఇట్లాంటివి తిరుగుతాం కాబట్టి మంచిగా ఉంటుంది, మంచిగా ఎంజాయ్ చేస్తారు. తిరగండి, జ్యోతిర్లింగాలు కానీ ఇట్లా పుణ్యస్థలాలు కానీ మంచిగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు మళ్ళీ గుర్తు చేస్తారు. పిల్లలు ఇట్లాంటి ట్రిప్ కోసం అందరు ఒక. హాయ్ ఫ్రెండ్స్, ఇది మా టూర్ కష్టాలు. ప్రతి సంవత్సరం మేము అంటే కష్టాలు అనొచ్చు, ఎంజాయ్మెంట్ అనొచ్చు, ప్రతి ఒక్కటి అనొచ్చు, కానీ ప్రతి సంవత్సరం మేము 6 మంది అన్నదమ్ములం కలిసి ఏదైతే ట్రిప్ ప్లాన్ చేస్తామో